ఈరోజు మాట్లాడుతున్న మాట, ఈ భూమి మీద మన కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ఈ భూమి మీద నరల కాలము యుద్ధ కాలము, ఈ భూమి మీద నరల కాలము యాతన పడు కాలము, ఈ భూమి మీద నరల కాలము నిరాశతో నిస్పృహతో నిండిన కాలము, ఈ భూమి మీద నరల కాలము బాధపడుతూనే బ్రతికే కాలము, ఈ భూమి మీద నరల కాలము నిరాశతో నిస్పృహతోనే కాలమును గడిపే కాలమై ఉన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గొప్ప దైవజనుడు కాలముతో నడవడానికి ఆశపడ్డాడు. ప్రతి ఒక్క ప్రాణార్పణంగా అర్పించబడ్డ దైవజనుడు, దేవుడే సర్వస్వమని అనుకున్న దైవజనుడు, దేవుడి కొరకే బ్రతకాలన్న విశ్వాసం కలిగిన ఒక విశ్వాసి కాలముతోనే వారి ఆత్మీయ జీవితాన్ని పెనవేసుకొని నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీకు తెలియకుండానే, నీకు తెలిసి కూడా కొంత, నీకు తెలియక కొంత నీ కాలం వృధా అవుతుంది, నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఈ భూమి మీద నీ కాలం ఎలాంటిదంటే నెమ్మది లేని కాలమే. ఒక విపత్తు నుండి తేరుకోకముందే మరొక విపత్తు, ఒక శ్రమ నుండి తేరుకోకుండా ముందే మరొక శ్రమ, ఒక కష్టము నుండి తేరుకోకుండా ముందే మరొక కష్టం. అలాంటి విపత్తులు శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టము, ఒకటేంటి రెండేంటి వేగముగా వచ్చుచున్న దుర్వార్తలు. అందుకే దేవుడు చెప్తున్న మాట, ఈ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? పడద్రోసబడ్డ యోబును నేల రాసి నలిపివేద్దామనుకున్నాడు సాతానుడు. యోబుకు విరోధంగా చెయ్యి ఎత్తాడు సాతానుడు. దేవుడి బిడ్డ, ఈ లోకములో నీ జీవితములో, ఈ లోకములో నీ బ్రతుకుల్లో అడుగడుగున సాతాను యొక్క ఆటంకాలు ఖచ్చితంగా నీకు సోకుతూనే ఉంటాయి. సాతాను యొక్క ఆటంకాలు నీ కుటుంబం నుంచి రావచ్చు, నీ భార్య నుంచి రావచ్చు, నీ భర్త నుంచి రావచ్చు, నీ సంఘం నుంచి రావచ్చు. ఏమండి, సాతానుడి ఆటంకాలు ఖచ్చితంగా ఈ లోకములో నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటాయి. నువ్వు తూర్పుకు వెళ్ళినా, నువ్వు పడమరకు వెళ్ళినా, నీవు ఉత్తరానికి వెళ్ళినా, నువ్వు దక్షిణానికి వెళ్ళినా నిన్ను చుట్టుముట్టే ఉంటాయి ఈ శ్రమలు. నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. విశ్వాసముతో, నీతితో, ప్రార్థనతో నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ఆత్మీయ జీవితంలో నీకెదురైతున్న ప్రతికూలతనే కానీ, ఆటంకములే కానీ, అవమానాలే కానీ, నిందలే కానీ, సాతాను యొక్క ప్రతి ప్రయత్నమే కానీ, వీటన్నిటినీ జయించడానికి దేవుడు నీకు యుద్ధోపకరణములు ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా, యుద్ధోపకరణములు ధరింపజేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను దేవుడి మూలముగా యుద్ధోపకరణము ధరించుకుంటున్నాను. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవుడు నాకు యుద్ధోపకరణములు చెప్పండి గట్టిగా ధరింపజేస్తున్నాడు. క్రైస్తవుడు మామూలు వాడు కాడు. క్రైస్తవుడు కదిలేవాడు. క్రైస్తవుడు మామూలు వాడు కాడు. క్రైస్తవుడు మండేవాడు, మండించేవాడు. క్రైస్తవుడు మామూలు వాడు కాడు. క్రైస్తవుడు రగిలేవాడు, రగిలించేవాడు. గట్టిగా 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 శపథలు భయపరచండి. క్రైస్తవుడు నార్మల్ వ్యక్తి కాదు. క్రైస్తవుడు వెలుగుతూ వెలుగుతూ రాలిపోయే నక్షత్రం లాంటి వాడు. క్రైస్తవుడు నలిగిపోతున్న సువాసన ఇచ్చేవాడు. గట్టిగా శపథలు భయపరచండి. శ్రమలు నీకు రాక ఎవరికి వస్తాయి? కష్టాలు నీకు రాక ఎవరికి వస్తాయి? అవమానాలు నీకు రాక ఎవరికి వస్తాయి? వాటన్నిటినీ జయించడానికి నీ దేవుడు ఇష్టపడుతూ నీకు ఒక సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తున్నాడు. సర్వాంగ కవచము, రెండంచుల వాక్యం అనే ఖడ్గము ధరించుకున్నాడు క్రైస్తవుడు. దేవుడికి కావాల్సింది నీ దేహం కాదు. దేవుడికి కావాల్సింది నీ అందం కాదు. దేవుడికి కావాల్సింది నీ మెదడు కాదు. దేవుడికి కావాల్సింది నీ డబ్బు కాదు. నీ హార్ట్, నీ హృదయము, అది చైతన్య భరితంగా మారుస్తున్నాడు దేవుడు. అందరు గట్టిగా దేవుని మహిమపరచండి. ఆ హృదయము తెరబడ్డ పుస్తకం లాగా నా దేవుడికి కనబడుతూ ఉంది. ఆత్మ ఖడ్గము
ఎప్పుడు నీ హృదయములో ఉంచబడుగాక. ఆత్మ ఖడ్గము ఎప్పుడు నీ హృదయములో ధరించబడుగాక. ఈ సర్వాంగ కవచాన్ని చక్కగా వాడడము, వినియోగించిన వాడు యుద్ధములో క్షతగాత్రుడు కాడు, యుద్ధములో వీరుడైతాడు. ఈ సర్వాంగ కవచాన్ని లేక ఈ ఆత్మ ఖడ్గాన్ని లేక ఈ వాక్యమనే ఖడ్గాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగిస్తారో వారు యుద్ధములో క్షతగాత్రులు కారు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితములో ముందుకు సాగకుండా అపవాది ఎన్నో విషమ పరీక్షలు పెడుతూ ఉంటుండగా వాడి ప్రయత్నములను ఓడించడానికి వాడి ప్రయత్నములను ఓడించడానికి విజయము ఆత్మ ఖడ్గము నరుకుతూ ఉంటే సాతానుగాడు పడి విల కొట్టుకుంటాడు. పరిశుద్ధాత్మ నీ ఆలోచన పూర్తిగా దేవుడి వైపు తిప్పేది, పరిశుద్ధాత్మ నీ పాపాలని పూర్తిగా ఒప్పింపజేసేది, పరిశుద్ధాత్మ నీ పిరికితనాన్ని కొట్టివేసేది, పరిశుద్ధాత్మ నీకు ధైర్యమునిచ్చేది, పరిశుద్ధాత్మ నీకు విజయం ఇచ్చేది, పరిశుద్ధాత్మ దానితో దేవుడు నిన్ను అలంకరిస్తున్నాడు. మా యొక్క పరిచర్యకు మీరు సపోర్ట్ చేసి బలపరచగలరని ఆశిస్తున్నాం. యుద్ధము చేయవానికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి అందించడానికి అంతే జీతమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మీలో ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడి దేవుని పనికి సహకరించాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేయగలరు. పెరికిట్ నందు నూతనంగా కట్టబడుతున్న దేవుని మందిర నిమిత్తము ఎవరైనా ప్రేరేపించబడితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహకారాన్ని అందించగలరు. అకౌంట్ డీటెయిల్స్ 2022126448. IFSC కోడ్ SBI N00141156. నేమ్ తుమ్మల ఇస్రాయేల్ బ్యాంక్ SBI. స్క్రీన్ పైన కనబడుతున్న QR కోడ్ని కూడా స్కాన్ చేసి మీ అమూల్యమైన కానుకను సమర్పించగలరు. ఆధ్యాత్మికమైన పాటలు మరియు వాక్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఇస్రాయేల్ షాలోమ్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా, ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. దైవజనుడైన ఇస్రాయేలు గారు చేస్తున్న భారమైన పరిచర్యను మీరందరూ తప్పకుండా బలపరచగలరని ఆశిస్తున్నాను.